హాయ్ గాయ్స్. నిన్న వ్లాగ్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారనుకుంటా. వి టుక్ సమ్ టైం, నిన్న రెస్ట్ తీసుకున్నాము అఖిల్ చెప్పినట్టు మొన్న లాస్ట్ వీడియోలో. నౌ టుడే మేము గోకర్ణ నుంచి వచ్చేసి నౌ వీఆర్ ఇన్ అ ప్లేస్ హంపి విచ్ ఇస్ అన్ హిస్టారికల్ ప్లేస్, వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ ఇన్ ఇండియా. సో మేము ఇక్కడ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ ఫ్రమ్ గోకర్ణ టు హంపి. స్టేలో కాస్త ఫ్రెష్ అప్ అయ్యి నా మేము టెంపుల్ ముందున్నాం. మా వెనకాల చూడొచ్చు మీరు. ఇట్ ఈస్ విరూపాక్ష టెంపుల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ది టెంపుల్ ఇన్ హంపి. సో యాజ్ ఆఫ్ నౌ మేము అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము. సో వీఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని. చాలా హిస్టరీ ఉంది ఈ టెంపుల్ అండ్ ఈ స్టేట్ గురించి చాలా హిస్టరీ ఉంది అని చెప్తున్నారు. నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఫర్ ఫ్యాక్ట్ హరికి తెలుసు. వీ హ్యావ్ ఆల్రెడీ ఈ ప్లేస్కి ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళాడు కాబట్టి ఈయనకు తెలుసు. సో ఈయన ఇన్సైట్స్ ఇస్తాడు, ఏంటి ఎలా ఉంది, వాట్ వాజ్ హిస్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాడు. ఫర్ మీ ఇది చెప్పుకోవడానికి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను గుడ్ ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాను, కానీ నాకైతే బాగా అనిపించింది. జస్ట్ దట్ మాకు టైం లేదు, యాజ్ ఆఫ్ మేము మధ్యాహ్నం వచ్చాము, సో టైం సరిపోలేదు. సో మై ఎక్స్పీరియన్స్ ఇస్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. యశ్రాజ్. So today we are at Virupaksha temple. It is very old. As I researched about this city, Hampi, it's called Lost City of India, right? Yes. So you get to see lot of pillars in the whole city. It is all pillars and stone archaeological site for India, as you can see. And this is the Virupaksha temple. Temple is very nice and calm, but there is one good spot inside the temple in which you can see the reflection of this whole temple on a wall upside down, but you can't see anything from which it is reflecting. There is just a one hole, and that is the part which made me curious. So this is the thing. And there is a Bauli, you can say a lake. Bauli is in Hindi and that for this word. That lake is for which this temple and kings used to bath and all. And get to see a nice view with all the very deep archaeological site. హరి, వాట్ అబౌట్ యూ? యాక్చువల్గా హంపి గురించి చెప్పాలంటే మాటలు సరిపోదన్నమాట. అట్లీస్ట్ మనం నడకల ద్వారా ఒక 30 కిలోమీటర్లు నడవాలి. ఒక్కొక్క గుడిని, ఒక్కొక్క ఆర్కిటెక్చర్ని, ఒక్కొక్క శిల్పాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే. శిల్పం అంటే అవి కాదు గురు. ఓకే, గుడిపై చెక్కిన శిల్పాలు. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం విరూపాక్ష టెంపుల్తో స్టార్ట్ చేసి పక్కన హేమకూట హిల్స్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క హేమకూట హిల్స్లో ఒక్కొక్క టెంపుల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే అక్కడ డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఆ కాలంలోనే డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టారు. ఓకే. సో అక్కడి నుంచి అలా మనం ముందుకెళ్తే ఇంకా పెద్ద బడవలింగం వస్తుంది, పెద్ద లింగం ఉంటుంది. ఇంకా నరసింహస్వామి ఐడల్ చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ చూసిండారు మీరు అలాంటి ఇది. సో అలాగా ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ వెళ్తే మీకు హంపి అనేది 2 సైడ్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. విరూపాక్ష టెంపుల్ నుంచి హేమకూట హిల్స్ అండ్ ఇంకా బడవలింగ అలా కొన్ని డివైడ్ చేసుకోవచ్చు. మీకు ఒక హంపీకి రాగానే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి. సో ఇట్ వుడ్ బి గుడ్. సో అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టాప్ విఠల టెంపుల్కి వెళ్తాం. సో అక్కడ రిమైనింగ్ పార్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రేట్. మన వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు చెప్పేశారు. ఇంక కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు. రాకేష్ది గుడ్ ఎక్స్పీరియన్స్, వీడిది ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, వీడిది అల్లాడిచ్చే ఎక్స్పీరియన్స్, నాది 3 కలిపి ఉంది. సో ఈరోజైతే రైడ్ చాలా అర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాం అక్కడ నుంచి. సో ఇది కవర్ చేసుకుందాం మొత్తం. ఇలాగే ఇంకో 3-4 సైట్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుని హాయిగా చిల్ అయ్యి నైట్ ఎంజాయ్ చేద్దామని ఉన్నాం. సో నెక్స్ట్ విఠల టెంపుల్ది మీకు బ్యాక్ షాట్స్ వస్తాయి, అవన్నీ సూపర్ ఉంటాయి, చూసుకోండి. తర్వాత దీంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే నాకు కొత్తగా అనిపించింది, నేను చాలా వరకు చూశాను, కొత్తగా అనిపించింది ఇమ్మర్షన్ పిక్చర్ అనమాట, లేదా ఇమ్మర్షన్ ప్రొజెక్షన్ ఆఫ్ గోపురం. అదేంటి అంటే మెయిన్ టెంపుల్కి వెనక సైడు చిన్న హోల్ లాగా ఒకటి ఉంది, దానిలోంచి ఇంకో వాల్ మీదకి
మెయిన్ టెంపుల్ ఉన్న గోపురం ఇన్వర్షన్ ఇమేజ్ పడుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెక్ చేసా కూడా అక్కడ ఏమైనా మిర్రర్ ఏమైనా పెట్టారా లేదంటే ఏమైనా ప్రొజెక్టర్ ఏమైనా పెట్టారని. నథింగ్ ఇస్ దేర్. అది చాలా ఎక్సైటింగ్ అండ్ సైంటిఫిక్గా అనిపించింది. సో మెయిన్ థింగ్ ఈజ్ కవర్డ్. ఇంకా సో నెక్స్ట్ మీకు బ్యాక్ షాట్స్ వస్తే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మాటేరాని మౌనమిది మౌనమిల రాగమిది. గైస్ మనం విఠల టెంపుల్కి వచ్చేసాం. బ్యాక్ షాట్ ఆల్రెడీ ఇచ్చుంటాం, ఆల్రెడీ చూసే ఉంటారు, ఎంజాయ్ చేసి ఉంటారు. సో గైస్ మేము ఇప్పుడు ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో హంపి టెంపుల్ దగ్గర నుంచి వచ్చాము. విజయ విఠల టెంపుల్. సేమ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఆర్కిటెక్చర్ బాగుంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఆర్కిటెక్చర్ కంపేర్ టు ఇంతకుముందు టెంపుల్ కంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి. ఎవ్రీ మైన్యూట్ స్కల్ప్చర్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా కనిపిస్తాయి. చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ కాలంలోనే ఇలాంటివి కట్టారు అని అంటే చాలా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ థాట్ ప్రాసెస్ ఉంది దీని వెనకాల. సో మేబీ మీరు చూస్తే యూ మైట్ గెట్ మంచి ఫీల్ కలుగుతుంది మీకు. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. Raj, what about you, bro? Inside this Vithala temple, Vijay Vithala temple, విజయ విఠల టెంపుల్. there are so many little monuments and little temple type sculptures and this rooms, and in the center there is a little bit temple, and inside the temple there is one corridor type thing. Around the temple you can explore that part also. This is the main temple, and in this main temple is musical stumps, pillars, Saptaswara pillars. Saptaswara, and this feel inside the temple is very calm. It's the main thing. Yeah, Hari, what about you? ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా శిల్పాలు బాగున్నాయి శిల్పాల మీదే కమావోడు ఆడకెళ్ళిన శిల్పాలు, శిలలు, చక్కడాలు ఇవే ఉంటాయి అన్ని. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చామంటే శిల్పాలే చూడాలి మనం. నువ్వు అనవసరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావురా. నువ్వు శిల్పాలు చక్కడంలో ఉండుంటే అయిపోయేది కథ. అలా ఫస్ట్ వస్తేనే మీకు ఒక పెద్ద శిల్పం కనబడుతుంది. అదేదో కాదు, స్టోన్ జారియట్. మన 10 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుంది. అది చూసుంటారేమో ఆల్రెడీ. బట్ ఇట్ ఈస్ ఏ ఆర్కిటెక్చరల్ మార్వెలస్. అబ్బా మార్వెలస్. సో అలా కొంచెం ముందుకు వెళ్ళారంటే ఇంకా మ్యూజికల్ పిల్లర్స్ వస్తాయి. సో ఆ టచ్ చేయడానికి లేదనుకోండి, అంటారు మనల్ని. సో అలా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకోండి. ఎన్ని రీల్స్ కావాలంటే అన్ని చేసుకోండి. ఫోటోషూట్స్ వస్తాయి. పిల్లర్ పైన మాత్రం ఏది చేయి పెట్టకండి, తంతారు. సో అలా దాని గురించి ఇంకా నెక్స్ట్ అఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మనకి. Hari the Wanderer. అదే గైస్, మరి మనోడు చెప్పాడు కదా సప్తస్వరాల పిల్లర్స్ అనమాట. అవేంటంటే ఆల్రెడీ ఎక్కడో వినుంటారు మీరు. అది వచ్చి 7 ఒక పిల్లర్లో 7 కాలమ్స్ ఉంటాయి.
అవి గట్టిగా టచ్ చేసామంటే మీకు సప్త స్వరాల్లో సౌండ్స్ అన్నీ వస్తుంటాయి. ఇలా అనమాట. సో టచ్ చేస్తే అలా సౌండ్స్ వస్తాయని చెప్పి ఎవడో టచ్ చేద్దన్నారు. సో అదొకటి, అది చాలా బాగుంది. తర్వాత ఇదే కన్స్ట్రక్షన్లో ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ కూడా చూసాం. సో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇట్ ఈస్ లైక్ లైట్ లోపల అండర్ గ్రౌండ్కి రావడానికి గుడి లోపలే పైన కట్అవుట్స్ చేశారు. ఇంతే జస్ట్ చిన్న చిన్న కట్అవుట్స్, దాంట్లోంచి రైట్ స్ప్రెడ్ అవుతుంది లోపలికి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో ఇంకా మాకు టైం ఎక్కువ లేక ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, లేదంటే చాలా వండర్స్ ఉన్నాయి ఇక్కడ. సో హోప్ ఇంకొక 2-3 లొకేషన్స్కి వెళ్తాం. సో యూ విల్ గెట్ టు నో సూన్. రావాలరా పుష్కరణి, నీళ్ళు లేవు, ఏం లేవు. వినిపించట్లేదా? ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా క్రికెట్ ఆడాలనిపిస్తే హంపీలో ఇలా ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. అలాగే ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు అనుకో, అదే విషయం. స్టామినా. ఇది పుష్కరణి అంట బాబాయ్. మామూలు క్రికెట్ ఆడుకోమంటున్నాడు ఇక్కడ. మీ ఇష్టం, ఏదైనా ఆడుకోవచ్చు. కాకపోతే కొంచెం త్వరగా రండి ఆడుకోవడానికి. ఇక్కడ ఒకటి అనొచ్చు మనం. అయ్యో జాన్, నేనేదో కనిపెట్టాను. ఏం కనిపెట్టావు? ఇక్కడ ఏదో చాలా పెద్ద గుంత ఉంది. గొంతులో ఏమీ లేదా? గుంతలో నీళ్లు కూడా లేవు జాన్. అయితే దూకేద్దామా? ఎస్ జాన్, దూకేద్దామంటే దూకేద్దాం. ఇప్పుడే చెప్పు. దూకేమి చేద్దాం? చేసేద్దామా? ఏమి చేద్దాం? దూకేద్దాం ఫ్రెండ్స్. దూకేస్తున్నా ఫ్రెండ్స్. అయ్యో జాన్, మనం కొరైకల్ రైడ్కి వచ్చాం జాన్. అయ్యో టామ్, అవునా టామ్? అవును. ఎట్టట్టా ఉంది కదా టామ్? ఎట్టట్టో ఉండవేంటి జాన్, మొత్తం తిరిగిపోతుంటే. మొత్తం కండలా ఉన్నాయి టామ్. అవును జాన్, అవును. ఏంటి క్రైజీ బాయ్, ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పాలి టామ్. ఏయ్, భలే మాట్లాడుతున్నావు నువ్వు. భలేగా ఉంది. ఇది భలేగా ఉంది, వింతగా ఉంది. అయ్యో, ఈ పిల్లనారు ఏం చేస్తున్నాడు చూడండి. విచిత్ర జంతువు. ఆహా చేస్తున్నాడు వీడు. చిల్లవుతున్నాం గాయస్, మొత్తం కొత్తగా కనిపెట్టామంటే ప్రదేశం. కొత్త ప్రదేశంలోకి వచ్చాము జాన్. అల్లాడిస్తుంది టామ్ ఇక్కడ. అల్లాడిచ్చేద్దాం జాన్. బాబా. అయ్యా జాన్, మనం తిరుగుతున్నాము, గుండ్రగా తిరుగుతున్నాము జాన్. ఏంది జాన్ ఇలా అయిపోయాం? ఏంది టామ్? అయ్యా జాను, సచ్చావయ్యా. గుండ్రంగా తిరుగుతున్నట్టు తిరుగుతున్నాం టామ్ మనం. మరి అమ్మా, సైంటిఫిక్ అనలైజ్ చేస్తున్నాడు మన జాన్. కళ్ళు తిరుగుతున్నాయా టామ్? అన్నీ తిరుగుతున్నాయి జాన్. అక్కడ పిల్లనాయలు పడిపోయాడు టామ్. ఎవడు వాడు? వీడేంటి ఇలా ఉన్నాడు శవంలాగా? బూత్ హో గయా టామ్. గైస్ చిల్ అవుతారు, ఆరాంగా హాయిగా ఉంది. అన్న బాగా తిప్పుతున్నాడు. అన్న ఇగో అన్న హాయ్ చెప్పు మన యూట్యూబర్స్ వీడియోస్. నమస్తే. అన్నని లైన్ చేసుకోండి, అల్లాడిచ్చేస్తాడు మొత్తం. అన్న ఇక్కడ అన్నీ తెలుసు అన్నకి. సనక్పుర లేక్ కొరకల్ రైడ్. వెరీ గుడ్, చాలా బాగుంది. సరే మరి అయితే ఇంక ఈరోజుకి దీంతో ఎండ్ చేస్తున్నాం. అందరూ బాయ్ చెప్పేసి ఇంకా ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. చెప్పేంటి? ఓకే రెడీ, అల్లాడిచ్చేద్దాం.